ये केसीआर साहब के दौर में 51,000 रुपये कुछ थी, इसको बढ़ा के केसीआर साहब क्या करे 1,16,000 कुछ पैसे करे। तो अब ये कांग्रेस गवर्नमेंट क्या कर रही बोल तो ये स्कीम को टोटली बंद कर दे रही। ये बंद करने से गरीब लोगों का नुकसान होता भाई, लोग बड़े आस में शादियां कर रहे हैं, इस वजह से कर रहे हैं कि भाई हमारे को कुछ तो भी हेल्प होता बोल के। केसीआर साहब के दौर में ज़बरदस्त तरीके से हेल्प हुआ, कई लोगों को फ़ायदा हुआ। रेवंत रेड्डी साहब हुकूमत में आने से पहले क्या बोले थे वो, कल्याण लक्ष्मी शादी मुबारक जो स्कीम है इसको बढ़ाते बोले और उसके साथ 1 तोला सोना देते बोले। पब्लिक में 100% बोले, क्या बोल के 1 तोला सोना देते बोले, तो वो 1 तोला सोना भी नहीं दे रहे। अब रही बात ये 1 लाख रुपए, ये 1 लाख रुपए भी उनकी नज़रों में खटक रहे, कई को गरीब लोगों को देना, ये 1 लाख रुपए कई को दूँ मैं। अब वो भी उन्होंने रख लेना चाह रहे तो साहब वो रख लो, आपको काम आते 2 साल के बाद आपको वो पैसे काम आते, वो पैसों से आप कुछ भी कर ले सकते। मगर लोगों की हाय बदवा खाली नहीं जाती साहब। आने वाले इलेक्शन में 100% तेलंगाना की आवाम सबक सिखाती कांग्रेस पार्टी को, ये पक्का है। సంక్షేమ పథకంలో కళ్యాణ లక్ష్మి పథకంలో ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో కానీ ఖచ్చితంగా 2014లో జరిగిన ఈ కార్యక్రమం, 2014లో పుట్టిన ఒక సంక్షేమ ఒక కళ్యాణ లక్ష్మి పథకం అక్టోబర్ 2వ తారీఖున పుట్టింది. ఆ రోజు 51 రూపాయలతో స్టార్ట్ అయిన పథకం 2023 వరకు 1,110,000 రూపాయలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన కేసీఆర్ గారు ఒక మేనమామ లాగానో, ఒక అన్న లాగానో, ఒక తమ్ముడు లాగానో, ఒక తండ్రి లాగానో దళితుల కుటుంబాలకు వర్గాల కన కాకుండా కుల వర్గాలు కాకుండా అందరికీ సమానంగా పంచుకుంటా ఈ సంక్షేమ పథకాలను అన్నిటికీ ప్రిపుల్ చేసి ఈ కళ్యాణ లక్ష్మి పథకం కూడా ఆడపిల్లలకు అందే విధంగా చేసినప్పుడు కేసీఆర్ గారు అంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా అంటుండే ఏదైతే ఉన్నోళ్ళకే ఇస్తుంది కానీ లేని వాళ్ళకి ఏమి ఇయ్యలేకపోయాడు, ఇప్పుడు మేము వచ్చినానికి కరెక్ట్ పాలన జరుగుతుందని అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. దానిపైన నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల్లో కరెక్ట్గా నువ్వు ఏదైనా ఇవ్వగలిగినావా? ఇచ్చావా? మీరు ఇచ్చారా? ఇస్తే మాట్లాడండి. ఆ రోజు కేసీఆర్ గారు ఇంటింటికి వెళ్ళి దళితుడు అనేది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంత ఎడారిగా మారిందో ఉన్నోడు లేనోడు కూడా ఆ రోజు గుడ్డకు కూడకు ఉద్యోగానికి లేక అలాడిపోతున్న సందర్భంలో అందరూ ఒకరే, అందరూ ఒకవైపే, అందరూ మన వాళ్ళే, అందరూ మన బిడ్డలే, అందరూ మన తెలంగాణ బిడ్డలే, వాళ్ళకి చెందాలని చెప్పి వర్గాలుగా చూసుకోలే, వాడు పెద్దోడో చిన్న చూసుకోలే. 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయల రోజు ఆడపిల్లలకి ఎంతో కానుక ఉంది. మీరు ధనవంతుల నువ్వు కూడా బలిచినోళ్ళ వాళ్ళ 4 కారణం అనలేదు, కేసీఆర్ అందరికీ ఇచ్చాడు. అంటే ఈ కేసు పైన ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు కదా, అంటే తులం బంగారం ఇస్తున్న రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించకపోతే ఎట్లా? అదే కదా కేసీఆర్ గారు అప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నేను తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వేదిక నేను చెప్తా ఉన్నాను, తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయలు ఇచ్చినావు. ఆడపిల్లలకు 35,670 తులం బంగారం బాకీ ఉన్నావు. 35,670 తులాల బంగారం బాకీ ఉన్నావు. ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. నీకు చెప్పలేక, నీకు సమాధానం లేక, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ అడుగుతారు కాబట్టి ఏం చేస్తున్నామంటే అంతవరకు పోకుండా ఇక్కడ మేము దీన్ని ఏం చేస్తున్నామంటే బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది ముమ్మాడికి వాస్తవం కాదు, ఇది ముమ్మాడికి మీకు చెడుగానే కాదు, మంచిది కాదు. ఆడపిల్లలు ఉసురు పోసుకుంటూ ఉన్నారు. మీరు అనేక రకాలుగా మీరు ఇచ్చే సంక్షేమ పథకంలో 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆడపిల్లలకి ఎక్కడ పోయిందా అని అడుగుతున్నారు. 2,000 నుంచి 4,000 చేస్తాను వృద్ధులకు ఇస్తానని అడుగుతూ ఉన్నారు. అదేమైందని అడుగుతూ ఉన్నారు. 500 గ్యాస్ అంటావు, ఏడబోయినా మైకి పడితే 500 గ్యాస్ ఇస్తామంటున్నావు. నేను వేదికని చెప్తా ఉన్నా, నేను కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నా. రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, నీ వెంబడి వస్తా, మన నియోజకవర్గం కూడంగాలికి వస్తా. నేను ఏ ఒక్క ఆడపిల్లకి 500 రూపాయలు తీసుకొని గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నావో ఒకవేళ ఇచ్చినట్లయితే అక్కడ నువ్వేమి నా ప్రాణ విషయం ఓకే, మీరేమి చేయండి సిద్ధంగా ఉన్నారా? మీ పదవికి రాజీనామా చేస్తూ ఉన్నారా? ఎంతమంది ప్రజలు మబ్బు పెట్టాలనుకుంటున్నాం? మేము ఎంతమంది జూటమాట మాట్లాడుకున్నారు, వాళ్ళని మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, 400 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఒక్క పథకం అన్నా, ఒక్కటంటే ఒకటి. స్కూటీలు అన్నావు, ల్యాప్టాప్లు అన్నావు. ఒక్క సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు. ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఈరోజు కళ్యాణ లక్ష్మిని నువ్వు రద్దు చేయడానికి నీకు రైట్స్ ఎక్కడివి? తెలంగాణ సంపద, తెలంగాణ ఆదాయం, తెలంగాణలో వచ్చే ఆదాయాన్ని తెలంగాణ ప్రజలకు చెందాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన విధానంతో కళ్యాణ లక్ష్మి అది గుర్తించాలి. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా కాదు, అది తెలంగాణ సొత్తు, అది తెలంగాణ సంపద, అది తెలంగాణకి చెందాలని చెప్పి కేసీఆర్ ఆలోచన విధానంతో నా బిడ్డలు ఒక పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది అవుతుందని చెప్పి పెట్టిన పథకం అది. అది నీవు శోధించబట్టుకుని కాదు. గత 60 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పథకం అని పరిచయం కాంగ్రెస్ పాలన ఏడాదిగా మార్చి
దేనికి లేకుండా విద్యా వైద్య రంగానికి ఉద్యోగాలకు అన్నిటికీ నీరు గార్చి 60 సంవత్సరాలు మొత్తం ముందన చూడితే తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణ తీర్చిన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ గారు పెట్టినే పోయి కట్టిన ఇల్లు ఇచ్చిన కేసీఆర్ గారు ఈరోజు సర్వనాశనానికి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఇది నీకు ఎంతవరకు తగును? అంటే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని అంటున్నాడు కదా, మొన్న కూడా అన్నాడు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంటే ఎత్త అంటారండి. మరి 69 ఏం చేసినావు? ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర కలిపిరు కదా, మరి అదేంటి అంటావు? మరి మీరు చేసిన పాపాలు మీరు కడుక్కున్నారు. తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తనే వేసి కేసీఆర్ నాయకత్వంలో అడుగుజాడని నడిచి గుంజుకున్నారు, కొట్లాడి తగులాడి ఇచ్చే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చడం జరిగింది. మరి ఏమైంది? 2009 ప్రకటన ఏం చేశారు? 2014 ఎందుకు నాటకం చేశారు? ఇచ్చిన 2009 ఎందుకు మంది 1200 మంది ఎందుకు చచ్చిపోయారు? మరి ఎవరు చంపారు? దీనికి కారణం ఎవరు? సమాధానం చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చింది అంటున్నారు. మరి 69 ఏం చేసింది? మరి తెలంగాణ ఉన్న తెలంగాణని ఎక్కడ కలిపారు? ఎవరు అభిప్రాయం తీసుకున్నారు? సమాధానం చెప్తారా దీనికి? అదే ఇది కూడా చూసుకోవచ్చు. ఒక పక్క చూస్తే కవిత గారు కూడా పార్టీ సపరేట్ చేసి దానివల్ల ఏమైనా బీఆర్ఎస్ పోయే అవకాశం ఉంది. బీఆర్ మీద దెబ్బ ఎలాంటి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఆడపిల్లల యొక్క ఉసురు ముట్టుకొని పోతారు కంపల్సరీ. పాలగ్రామం కలపడానికి అందరు రెడీ అయి ఉన్నారు. ఈరోజు తెలంగాణ మొత్తం యావత్తు మళ్ళీ కేసీఆర్ కావాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే నిదానంతో తెలంగాణ యావత్తు 4 కోట్ల జనాభా రెడీ ఉన్నది. రేపో మాపో 100% మీకు తెలిసిపోతూ ఉంటుంది తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే నాయకత్వం అనేది. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది తెలంగాణ ప్రాంతం అంతా. ఇచ్చిన హామీలు ఇవ్వలేకుండా తెలంగాణ ప్రజల్ని మొత్తం 30 మీద తుప్పలు పెట్టి ఇచ్చిన హామీ లేకుండా జూటా మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దగులుబాజీలు చెప్పి ప్రభుత్వానికి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో కర్రగా